భద్రాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో పరిధిలో ఈ రోజు జరిగినటువంటి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి అయిన లింగిడి వెంకటేశ్వర్లు ప్రెస్ మీట్ మాట్లాడుతూ రాజకీయాల్లోని అవినీతి రొచ్చును పీకి పారేయడానికి నిత్యం చట్టసభలో పోరాటం చేస్తున్నామన్నారు. ప్రజావాణి పార్టీ భువనగిరిలో పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అయిన గెలిపించిన అయితే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానని అగ్గిపెట్ట గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నా పార్టీ ఎవరికి మద్దతు ఇయ్యదు, స్వతంత్రంగా వ్యవహరిస్తూ పోరాటం చేస్తుందని ప్రమాణం చేసి నా పాంప్లెట్లో వేశాను. మరి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకి ఈ దమ్మున్నదా? మీకు దమ్ముంటే మేము ఏ పార్టీలోకో మారము అని బీజేపీ అభ్యర్థి ఇలా ప్రమాణం చేయాలి, కాంగ్రెస్ అభ్యర్థి ప్రమాణం చేయాలి, అలాగే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూడా ప్రమాణం చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ ప్రమాణమే నా యొక్క క్యారెక్టర్కు ప్రతీక, ఈ ప్రమాణమే నా యొక్క రాజకీయ చాతుర్యతకు ఒక ప్రతీక. అందుకనే మిత్రులారా నమ్మండి, అసలు సిసలైన రాజకీయ నాయకుడు కాదు, సేవకుడుగా నేనున్నాను. లింగిడి వెంకటేశ్వర్లు, ధన్యవాదములు. నేను చదువుకుంది ఎంఏ పాలిటిక్స్, ఎంఫిల్ పాలిటిక్స్, ఎంఎడ్ పాలిటిక్స్ కాబట్టి రాజనీతి శాస్త్రాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న వ్యక్తిని. రాజనీతిజ్ఞతతో నేను మాట్లాడుతున్నాను. దయచేసి మోసపోకండి, మీ ఓట్లను నమ్ముకోకండి. 500, 1000, 2000 వెలగట్టి బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ వారు ఓట్లు వేయించుకొని గెలిచి రేపు మన యొక్క సొమ్ము దోచుకుంటుంది, మన సంపద దోచుకుంటుంది, మనకు రక్షణ లేకుండా చేస్తుంది, మన మత మార్పిడి చేస్తుంది, మనల్ని అల్లకల్లోలం చేస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఆ మూడు పార్టీలు విజ్ఞప్తి మార్చేటువంటి ధైర్యం కానీ గుండె కానీ ఎవరికి లేదు. ఎందుకంటే ఒక మేధావైనటువంటి అంబేద్కర్ గారు భారతదేశం యొక్క స్వరూపాన్ని చూసి, ప్రజలను చూసి, కులాలను చూసి, మతాలను చూసి అందరూ కూడా ఐకమత్యంగా ఉండడానికి ఒక డిటైల్డ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బీజేపీ పార్టీని హెచ్చరిస్తున్నా. భారత రాజ్యాంగాన్ని మార్చడానికి కనుక మీరు కనుక ప్రయత్నం చేస్తే, నేను ప్రజావాణి పార్టీ ఎంపీగా గెలిచినట్లయితే లోకసభలో మీ భరతం పడతాను. బీజేపీ కబడ్దార్. మీ అయ్యప్ప సొమ్ము అనుకుంటున్నారా? రాజ్యాంగం అంటే అది ఈ కలియుగం ఉన్నంత కాలం కూడా ఉంటుంది. భారత రాజ్యాంగం పవిత్రమైన రాజ్యాంగం. అది ఒక్క సెక్షన్ కూడా అలా మార్చడానికి వీలు లేదు. ఒకవేళ మీరు మార్చినట్టయితే దేశవ్యాప్తంగా ఉద్యమాలు మొదలవుతాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తారు. ప్రజావాణి పార్టీ ఒక ఉద్యమాన్ని లేవదీస్తుంది. కాబట్టి బీజేపీ పార్టీ ఖబర్దార్, నరేంద్ర మోడీ గారు ఖబర్దార్, బీజేపీ లీడర్లు ఖబర్దార్. మీరు కాన్స్టిట్యూషన్ కనుక మార్చడానికి ప్రయత్నం చేస్తే హిందూ రాజ్యం అని హిందూ మతాన్ని, కృష్ణుని, రాముని అడ్డు పెట్టుకొని ఓట్లు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ హిందూ మతం కాదు, భారతీయ మతం మనది. భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా భారతీయుడు. అంత హిందువుడు ఒక్కడే భారతీయుడు కాదు. ఇక్కడ పుట్టిన ముస్లిం, ఇక్కడ పుట్టిన క్రిస్టియన్, ఇక్కడ పుట్టిన జైనుడు, ఇక్కడ పుట్టిన బౌద్ధులు, ఇక్కడ పుట్టిన పార్సీలు అందరూ కూడా భారతీయులే ఇక్కడ. అందుకనే మీరు మతాన్ని పక్కన పెట్టండి. ఖబర్దార్, భువనగిరి ప్రాంతంలో మీకు అడ్రస్ లేకుండా పోతారు. మీరు ఓడిపోవడం ఖాయమని సందర్భం